యాక్చువల్గా ఏమైందంటే అతడి సినిమాలో కూడా డిసప్పాయింట్మెంట్ అనేది లేదు, బాగానే ఆడింది, మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ కూడా ఆ సినిమా గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా మాట్లాడతారు. అది మాటలు, అందులో డైలాగులు కానీ, పాటలు కానీ, కామెడీ సీన్లు కానీ, ఎవ్రీథింగ్ చాలా సక్సెస్ఫుల్. అయితే ఏంటంటే మేము మొదటి నుంచి కూడా మొదటి సినిమా దగ్గర నుంచి జగమేమాయి అది వారాలబ్బాయి ఫస్ట్ సినిమా జేబేరి బ్యానర్ మీద, దానికి ముందు మురళీ చిత్రాన్ని బ్యానర్ పెట్టి దాంట్లో రామదండు సినిమా చేసాం, పిల్లల సినిమా. అది కూడా బాగా సక్సెస్ అయింది. మాకు ప్లానింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా మేము పేపర్ మీద ప్లాన్ చేసుకుంటాం. సినిమా అనగానే దీనికి క్యాస్టింగ్ ఎంత అవుతుంది, ప్రొడక్షన్ ఎన్ని రోజులు పడుతుంది, ఎంత అవుతుంది అని మేము బడ్జెట్ వేసుకుంటాం. ఆ బడ్జెట్కి 10% అటు ఇటే తప్ప ఎప్పుడు కూడా బడ్జెట్ 10% దాటి ఇంకో చోటికి వెళ్ళటం అనేది జరగల. తర్వాత 3 నెలల్లో, ఇవాళ సినిమా మొదలు పెడితే 3వ నెలలో ఖచ్చితంగా 100వ రోజు నాటికి సినిమా రిలీజ్ అవ్వాలి అనేది ఒక పద్ధతి పెట్టుకొని పద్ధతి ప్రకారం చేసాం సిస్టమేటిక్గా. అది అతని దగ్గరికి వచ్చినప్పుడు అట్లా చేయలేకపోయాం. బహుశా అప్పటికి పద్ధతులు మారినాయి, చాలా మారినాయి, టెక్నాలజీ మారింది, ఇవన్నీ అవటం మూలంగా. అసౌకర్యం అంటే సినిమా సక్సెస్ డబ్బుల గురించి కాదు, ప్లానింగ్ లేకుండా అయిపోయింది. సినిమా బడ్జెట్ ఏంటో తెలియకుండా అయిపోయింది, ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా తెలియదు అనేటటువంటి భావన కలిగిన మాట మాత్రం వాస్తవమేనండి. అలా అని మీకు చెప్పి మానలేదు, కానీ అప్పుడే ఆ సినిమా జరుగుతూ ఉండగానే రాజకీయ ఎంట్రీ జరగటం. ఒకసారి నా కాన్సన్ట్రేషన్ అందులో దిగిన తర్వాత, ఇందాక ప్రభు గారు చెప్పినట్టుగా ఫస్ట్గా నిలబడింది రామారావు. ఫస్ట్లో అడిగారండి పిలిచి, మేము అప్పుడు మనందరం కూడా మెడ్రాస్లోనే ఉన్న రోజుల్లో వచ్చి అడిగితే, మీరు ఎంపీగా పోటీ చేయండి అంటే నేను చెప్పాను, సార్ మీలాగా సాక్రిఫైస్ చేసి నేను రాలేనండి, నాకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు, ఇటు ఎటు కాకుండా అవటం నాకు ఇష్టం లేదని చెప్పి అని చెప్తే పాప కన్విన్స్ అయ్యారు ఆయన. తర్వాత మళ్ళీ కొన్నేళ్ళు అయ్యేటప్పటికి అన్ని రకాలుగా సెటిల్ అయ్యావని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిచి, ఆ రోజు రామారావు గారు చెప్తే నువ్వు కాదన్నావు, ఇప్పుడు చెయ్యి అని చెప్పి మళ్ళీ ప్రశ్నించారు. అప్పుడు కూడా నో అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతే, మరి కోటేశ్వర శివప్రసాద్ గారు కంబాటి రామ్మోహన్ గారిని పంపించి ఎలా అయినా సరే ఒప్పించి తీసుకురా అన్నారు. దాదాపుగా 5 గంటల సేపు మా ఇంట్లో కూర్చొని నన్ను కన్విన్స్ చేసి ఒప్పించారు. ఆ దిగిన తర్వాత ఫస్ట్ ఎలక్షనే నా ప్రభు చెప్పినట్టుగా గెలిచి ఓడిపోయాను. టీవీలో కూడా వచ్చేసింది, గెలిచారు అది ఇదని. అంటే 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి ఎంపీకి, 6 కాన్స్టిట్యున్సీస్లో 40,000 మెజార్టీ వచ్చింది. ఈ లాస్ట్ ఇంకొక కాన్స్టిట్యున్సీ ఉంది, దాంట్లో కూడా ఇంకా అవ్వలేదు ఇంకా కౌంటింగ్. అది ఏం జరిగిందో నాకు తెలుసు కానీ చెప్పలేను. అది రాజకీయంగా నన్ను కావాలని ఓడించారు. అక్కడ నన్ను ఓడించాలనేది కాకుండా అక్కడున్న కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపించుకోవడం కోసం చేశారు. అది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లోని కాంగ్రెస్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ వస్తుంది, మాకు రాజమండ్రి నుంచి ఎంపీగా ఆయన కావాలి, ఉండవల్లి గారు కావాలి అని చెప్పి ఇచ్చి నన్ను మేనేజ్ చేశారు. ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత పట్టుదల పెరిగింది. ఇంతవరకు జీవితంలో నేను ఎక్కడ ఓడిపోలేదు. ఎక్కడైతే ఓడిపోయామో, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలి అని చెప్పి 5 ఏళ్ళు అక్కడే ఉండి, రాజకీయంలో నేను ఎంపీని కాకపోయినా కూడా అన్ని రోజులు అక్కడే ఉండి 5 సంవత్సరాలు కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి, ఆ తర్వాత మళ్ళీ అదే కాన్స్టిట్యున్సీలో 175,000 మెజార్టీతో గెలిచి, నేను గెలవటమే కాకుండా నా 7 ఎమ్మెల్యేని కూడా గెలిపించుకున్నాను. ఇక అంత కాన్సన్ట్రేషన్ ఇదిలో ఒక 17 ఏళ్ళు జీవితం అంతా రాజకీయం వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి సినిమా తీద్దాం అనుకునేటప్పటికీ సినిమా ఇండస్ట్రీ ఆ రోజుకి ఈ రోజుకి చాలా మార్పులు వచ్చినాయి. టెక్నాలజీగా అద్భుతంగా పెరిగింది, మంచి మంచి సబ్జెక్టులు చేస్తారు. ఇదివరకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఉన్న దగ్గరే సినిమా రిలీజ్ అయ్యే సినిమా ఇవాళ వరల్డ్ వైడ్గా ఆడుతుంది. సాంకేతికంగా గొప్ప వాళ్ళు వచ్చారు, సాంకేతికంగా కూడా ఎన్నో డెవలప్మెంట్స్ వచ్చినాయి. మరి దీన్ని నేను దాంట్లోకి ఎమర్జీ అవ్వడానికి కొంచెం టైం పట్టేటట్టు ఉంది. ఆ టైం తీసుకొని పెద్ద సినిమాల జోలికి వెళ్ళను, కానీ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి అనేది కూడా తెలియనటువంటి అగమ్యమైన గోచర్లో ఉండిపోయాం. ఆ టైంలో ఒకసారి సుబ్రహ్మరెడ్డి గారు ఆర్టిస్టులందరినీ చార్టర్ ఫ్లైట్లో తీసుకుని వెళ్ళి వైజాగ్లో క్రికెట్ మ్యాచ్ ఆడించారు. ఆ క్రికెట్ మ్యాచ్ అయిపోయి తిరిగి వచ్చాడు ఫ్లైట్లో. ఆ రోజు నేను అన్న, చిరంజీవి గారు వీళ్ళు అందరూ ఉన్నారు, ఏమంటే ఇట్లా మనకి ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదు, పెద్ద ఆర్టిస్టులు పెద్ద హీరోలకి అక్కర్లే, మీ సమస్యలు మీరే
సాల్వ్ చేసుకోగలరు. చిన్న ఆర్టిస్టులకు ఏదైనా వచ్చితే ప్రాబ్లం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చెప్పాలి, ఎలా చేయాలి అనేటటువంటి చాలా సమస్యలు వస్తున్నాయండి. అసోసియేషన్ పెడితే బాగుంటుంది అని ఆ ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఎయిర్లో చెప్పగానే అందరూ సపోర్ట్ కొట్టారు, డెఫినెట్గా పెట్టుకుందాం అన్నారు. మర్నాడు అందరం కలిసి రామానాయుడు గారి స్టూడియోలో కూర్చొని చేసుకున్నాం. ఫస్ట్ 6 months ఒక నామినేటెడ్ బాడీ లాగా వేసుకొని తర్వాత 1 year తర్వాత 2 years తర్వాత ఎలక్షన్ పెట్టుకుందాం అని అనుకున్నాం. అప్పుడు అందరం కూడా యునానిమస్గా చిరంజీవి గారిని అడిగాం. చిరంజీవి గారు మీరు ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు వీటి గురించి పెద్దగా తెలియదు, మురళీమోహన్ గారికి తెలుసు కాబట్టి ఆయన సెక్రటరీగా ఉండేటైతే ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను ఉంటాను, ఆయన ఫౌండర్ సెక్రటరీగా ఉంటే చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట మీద దానికి ఏం పేరు పెట్టాలి అన్న దాని మీద కూడా నాకు, ఎందుకంటే మలయాళం వాళ్ళది అమ్మ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది, అంటే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అని అమ్మ, దానికి తగ్గట్టుగా రావాలి అని ఆలోచించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ MAA మా అంటే అమ్మ అని ఉంది. హిందీలో అయితే మా అనే అంటారు, అమ్మ అని పిలవరు. ఇది మంచి పేరు అవుద్ది అని చెప్పి అది సెలెక్ట్ చేసుకొని బాపు గారితో మోనోగ్రామ్ అయ్యని కూడా చేయించుకొని చేసాం. ఆ రోజు రూపాయి లేదు అసోసియేషన్కి. ఏదైనా వస్తే చిరంజీవి గారు, నేను, రామానాయుడు గారు, ఇంకొకళ్ళు తలా జేబులు వచ్చి తీసుకొని వెళ్ళి చేసి మా ఇల్లే ఆఫీసు మా స్టాఫ్ దానికి ఇది చేసాం. చాలా బాగా చేసాం. అది పెద్దదయ్యింది, బ్రహ్మాండంగా జరిగింది. చివరికి మళ్ళీ నేను రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అది కూడా గాడి చెప్పింది. కొంత కన్ను చూసి ఎంత ఉందో ఎక్స్ప్రెషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి విలన్ అవుతాడయ్యా అన్నాడు ఆయన. విలన్ అవటం ఏంటండి బాబు, అతనికి ఉన్న టాలెంట్ చూస్తే నాకే మర్చిపోతాను, ఇండస్ట్రీకి మొగుడవుతాడండి అన్న. ఇదే మాట నేను అన్నది, రెండో మాట కాదు, నిజంగా అన్నట్టే. అంత పెద్ద హీరో అయ్యాడు. ఎంత పెద్ద హీరో అయినా ఇవాళకి కూడా నన్ను అన్నయ్య అని పిలుస్తాడు ప్రేమగా. నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది అని తెలియగానే మరుసటి రోజు ఇంటికి వచ్చేసి గంట సేపు ఇంట్లో కూర్చొని సత్కరించి వెళ్ళిన మనిషి. ఎప్పటికీ కూడా అన్నయ్య అనే పిలుస్తాడు ఆయన. అలాంటి అన్నయ్య నాకు ఉంటూ చాలా సంతోషం.